ఉన్న లాస్ట్ 3 డేస్ నుంచి మంచు లేదు గానీ, ఇంక ఈరోజైతే చాలా మంచు పట్టేసిందనమాట. ఇంక అలా వాకింగ్ ఎళ్తాంటే చూడండి ముందర ఎనకాల గాని ఫుల్లు మంచయితే ఉన్నింది. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చి ఉడుకుడుక నీళ్ళైతే గాంచుకొని పోసుకొనేసి గుడికైతే రెడీ అయిపోయాననమాట. ఇంకెలానో సండే అని చెప్పేసి గురుదేవుని గుడి కాటికైతే ఎళ్ళిపోదామని చెప్పి నేను మా అక్క ఇద్దరమైతే ఎళ్ళవారిపోయినాము. ఇంక ఈ గుడి వీడియోలో అయితే అప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్‌లోనే ఫుల్ వీడియోస్ అన్నీ పెట్టినా. ఇక్కడ ఫెస్టివల్ చేస్తామనమాట మేము యాక్చువల్‌గా 3 ఇయర్స్‌కోసారయితే. అప్పుడు నాకు తెలిసైతే మనకు 50-100 సబ్స్క్రైబర్స్ అయితే ఉండింటారు. ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ 900 దగ్గరగా ఉన్నామనమాట. 1K గాని కొట్టేస్తాం అనుకో దగ్గరలో అందరూ సపోర్ట్ చేస్తే. ఇంక సరే అని చెప్పేసి అక్కడ గుడి దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికొచ్చి దోస చట్నీ ఉంటే తినేసి అయితే గ్రౌండ్‌కైతే ఎళ్ళిపోయినాము నేను, మా అమ్మ. వెళ్ళిన కొద్దిసేపు వరకు ఎవరు రాలేదనుకో ఇంక మేమే కూర్చోన్నామనమాట. ఇంక ఫైనల్‌గా టీమ్స్ అయితే సెట్ అయినాయి. ఇంకొంచెంసేపు అయితే గేమ్ ఆడినామనమాట. ఫస్ట్ గేమ్ అయితే బాగానే ఆడినారు గానీ సెకండ్ గేమ్ కొందరికి ఏమైందంటే గొడవ పడిపోయినారు. ఇలా కొట్టుకున్నారనమాట. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయేసి నేరుకు ఆవులు పట్టుకురావడానికి అయితే వెళ్ళిపోయినానమాట. ఇంక మన చింటూగాడు అయితే వచ్చేసినాడు ఇక్కడికి. ఇంక మన చింటూగాడి వీడియో అయితే ఫుల్‌గా 500K వ్యూస్ పైన ఒక వీడియో అయితే ఉండిందనమాట. కామెడీ వీడియో. ఇంక మన సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెప్పరా అంటే ఇలా అంటున్నాడు. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఫాలో సబ్స్క్రైబ్ అయితే ఎవరు కొట్టలేదన్నమాట. తప్పకుండా ఫాలో సబ్స్క్రైబ్ కొట్టి మనోని అయితే సపోర్ట్ చేయమని చింటూగానికి బాయ్ చెప్పేసి ఇంక ఆవులు పట్టుకొని నేరుకు ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంక యాక్చువల్‌గా ఈ రోజే చెన్నైకి వెళ్ళాల్సింది. ఇంక మామ ఫోన్ చేసి మార్నింగ్ 4కే వెళ్దామని చెప్పినాడు. ఇంక సరే అని చెప్పేసి ఇంటికాడైతే నిప్పటి మసాలా బొరుగులు, పానీపూరి అన్నీ వచ్చింటే తినేసి వాళ్ళ ఇంటి దగ్గర బిర్యానీ చేసింటే బిర్యానీ తినడానికైతే వెళ్ళిపోయినాం. బిర్యానీ అయితే బాగానే వచ్చింది కానీ కొద్దిగా కారం అయిపోయింది. మార్నింగ్ 4కే బయలుదేరిన మేము తులసిని ఎక్కించుకొని వచ్చేసరికి అయితే 5:30 అయిపోయింది అనమాట. ఇంక మిడిల్ లేక టిఫిన్ కోసం అని చెప్పేసి ఆపినాము. టిఫిన్ అయితే పర్లే బాగానే ఉండింది. ఇంక మేమైతే ఇడ్లీ చెప్పినాము. ఇంక దాని తర్వాత అయితే మసాలా దోశ చెప్పినాము. పూరీలోకి వేసిన కుర్మానే మసాలా దోశ పైన వేసి ఇచ్చినారు. సరే అని చెప్పేసి ఇంక టిఫిన్ తినేసి బయలుదేరిన మేమైతే చెన్నైకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 9:40 అలా అయితే అయింది. ఇంక సరే అని చెప్పేసి మా మామూలు రూమ్ దగ్గర నుంచి బస్ ఎక్కేసి డైరెక్ట్గా నావలూరుకి అయితే వచ్చేసినాం అనమాట మా పీజీకి. ఇంక అక్కడి నుంచి రెడీ అయిపోయి నేరుకు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాం. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.